నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సంబాల్ అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరిని విడిచిపెట్టమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు. అప్పటికప్పుడు జరిగిన అల్లర్లు కావని, జన సమీకరణ చాలా రోజుల కంటే ముందే జరిగిందని యోగిజీ ఆరోపించారు. మసీదుల నుండి వచ్చిన అనౌన్స్మెంట్ల కారణంగా కూడా ఈ అల్లర్లు జరిగాయని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ బడా నేత ఆదేశాల మేరకే ఈ అల్లర్లు సాగాయనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన సంబాల్ ఎంపీ జియావుర్ రెహమాన్ బర్క్ సంబాల్ అల్లర్లకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అతడు చేసిన పలు అక్రమాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అతడి నివాసంలో 2 విద్యుత్ మీటర్ల ట్యాంపరింగ్ చేసినట్లు ఆధారాలు లభించాయని అధికారులు చెప్పడంతో ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంటికి ఏకంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. అధికారులు తనిఖీ చేసిన తరువాత అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది. విద్యుత్ చౌర్యం నిరోధక చట్టంలోని సెక్షన్ 135 కింద కేసు నమోదు చేశారు. విద్యుత్ శాఖ ఇప్పటికే ఎంపీ ఇంటి నుంచి పాత మీటర్లను తొలగించి సీల్ వేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపింది. ఇంటి వార్షిక కరెంటు బిల్లులో 0 వినియోగం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంట్లో పలు గదుల్లో ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నా కూడా కరెంటు బిల్లులలో 0 వినియోగం ఉండడం పలు అనుమానాలకు తావితీస్తోంది. నవంబర్ 24న మసీదుపై సర్వే చేస్తుండగా ఒక సమూహం వ్యతిరేకించడంతో సంబాల్లో భారీ హింస చెలరేగింది. ఈ ఘర్షణలు 4 మరణానికి దారితీశాయి. మొఘలులు మసీదు కట్టడం కోసం దేవాలయాన్ని ధ్వంసం చేశారని వేసిన పిటిషన్ ఆధారంగా ఈ సర్వే జరిగింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం జియావుర్ రెహమాన్ బార్క్ హింసకు పాల్పడ్డారని ఆరోపించింది. అతని రెచ్చగొట్టే ప్రసంగాలు వేల మందిని ప్రేరేపించాయని అధికారులు ఆరోపిస్తున్నారు. సంబాల్ హింసకు సంబంధించి అతనిపై నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించి తన అరెస్టుపై స్టే విధించాలని బార్క్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా కొట్టివేయాలని కోరారు. అయితే ఇప్పుడు అతడి విద్యుత్ చౌర్యం కూడా వెలుగులోకి వచ్చింది.